సీఎం రేవంత్ రెడ్డి అన్న మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను. తెలంగాణ కోసం మీరు ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా బాధ లేదు, ఇస్తాన్న హామీలు ఇవ్వకపోయినా బాధ లేదు, మీరు ఆ తులం బంగారం స్కూటీలు ఇవన్నీ ఏమొద్దన్న. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ని పట్టించుకోండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడవాళ్ళు కనలేక చచ్చిపోతున్నారు. పోలీస్ హాస్పిటల్కి వెళ్తాన్నా కరెంటు లేవు, నీళ్లు లేవు, వాష్రూమ్లో కరెక్ట్ లేవు, ఏమి లేవు. అసలు బెడ్లు, ఫ్యాన్లు ఏమి లేవు. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు, డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ పట్టించుకున్న పాపను సెక్యూరిటీ వాళ్ళు కింద మినిమం 100 రూపాయలు ఇస్తేనే పైకి పంపిస్తున్నారు. అక్కడ హౌస్ కీపింగ్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం పైసలు ఇస్తేనే క్లీనింగ్ చేస్తున్నారు. కరెక్ట్ నీళ్లు లేవు. డాక్టర్లను ప్రశ్నిస్తే ఇవాళ చేయాల్సిన సర్జరీ 4 రోజులకు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఏమని అంటే మాకు మెడిసిన్లు రావట్లేదు, మత్తు ఇంజక్షన్ లేవు, కనీసం పేషెంట్ ఓటీకి షిఫ్ట్ చేసిన తర్వాత కొయ్యడానికి బ్లేడ్లు కూడా మా దగ్గర లేవు, మేము ఏం చేయాలి అని అహంకారంతో వాళ్ళు మనుషులని మరి ఒక పశువుల కంటే హీనంగా చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్న. దయచేసి దాంట్లో గురించి మీరు పట్టించుకొని స్పందిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో, పోలీస్ హాస్పిటల్ కానీ, జడ్జిరిఖాన కానీ, కోర్టు కానీ ప్రతి హాస్పిటళ్ళల్లో డెలివరీ కావాల్సిన వాళ్ళు ఆయాసపడుతున్నారు. అందులో ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ఓన్లీ నిర్లక్ష్యం మాత్రమే. దీంట్లో డిమాండ్ చేసి మాత్రం పైసలు వసూలు, బీద వాళ్ళు మాత్రమే వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి. పోలీస్ హాస్పిటల్ అయితే మరి దౌర్జన్యంగా ఉంది. తెలంగాణ కోసం మీరు ఎలాంటి అభివృద్ధి ఆపేయండి అన్న, దాంట్లో నష్టం ఏం లేదు. మీరు ఇస్తున్న హామీలు ఇవ్వకండి దయచేసి. యావత్తు మన తెలంగాణ ఎంతవరకు ఉంది అంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్లో దయచేసి మీరు కావాల్సిన నిధులు కానీ ప్రతి ఒక్కటి కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడి ఒక యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ప్రతి డబ్బున్నోనికి ప్రాణమే, డబ్బు లేనోనికి ప్రాణమే. కానీ చిన్న పిల్లలు అన్న, బయట ప్రపంచం తెలియని పిల్లలు కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు చేయడం వల్ల, డాక్టర్లు చేయడం వల్ల, సిస్టర్లు చేయడం వల్ల కడుపులోనే చచ్చిపోతున్నారు. 9 నెలలు మోసి లాస్ట్కి ఒక డెలివరీ కాలేక చచ్చిపోతున్నారు. అట్లాంటి దుస్థితి ఉంది మన తెలంగాణలో. మీరు ఎలాంటి నిధులు మాత్రము మీ ఇస్తానే హామీలు ఎలాంటివి నెరవేర్చకపోయినా బాధలేదు రేవంత్ రెడ్డి అన్న. ప్లీజ్ అండ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాం, దయచేసి దీంట్లో గురించి మీరు స్పందించండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్లకి, సిస్టర్లకి నేను రిక్వెస్ట్గా ఒకటే చెప్తున్నా, మీరు మనుషులు అన్నిటి మించి మీరు ఆడవాళ్ళని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్క ప్రజలు ఆ హాస్పిటల్ రావడం వల్లనే ఎంతోమంది ఆడ పనిచేస్తున్నారు. మీరు మీ అహంకారంతో, మీ బలుపులతోటి ప్రతి ఒక్కరు చేస్తే కర్మఫలం అనేది ఇవాళ ప్రజలు వదిలేయచ్చేమో, దేవుని దగ్గరికి పోయిన తర్వాత మీకు ఖచ్చితంగా అనుభవిస్తారు. కొంచెమైనా అన్నం తినట్టు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా దరిద్రం ఏంటంటే సీనియర్ డాక్టర్స్ అస్సలు లేరు. ఎంక్వైరీ చేసే దరిద్రం ఇంకేం లేదు కాబట్టి సీనియర్ డాక్టర్ లేరు. ఇక్కడ సిగ్నేచర్లు పెడుతున్నారు, పోయి ప్రైవేట్లలో డ్యూటీ చేసుకుంటారు. జూనియర్ డాక్టర్లకు ఇస్తున్నారు కాబట్టి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. ఓన్లీ జూనియర్ డాక్టర్లు మాత్రమే ఉంటున్నారు, సిస్టర్లు కానీ డాక్టర్స్ కానీ. ప్లీజ్ ఇవి ఇంకొకటి ఏంటంటే దాని మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరు దానికి అలసుగా సిగ్నేచర్ పెడుతున్నారు, బయటికి వెళ్తున్నారు.